ఇదే అంటారు. అది మీరు మొత్తం ఓవరాల్ గా సినిమా చూడాలి. ఈ సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి అంటే ఈ లంజా కొడుకు ఈ కథలో ఏం చేసిండు అది చూపెడుతుంది ఈ సినిమాలో. సో ఓవరాల్ గా సినిమా చూస్తే అంటే మనం చెప్తాం. ఆ పదం వల్ల మెయిన్ గా చెప్పాలనుకున్న పాయింట్ సైడ్ కి వెళ్ళిపోయింది కదా. మరి ఇప్పుడు పక్షుల్లో కాకుల్ని ఎలా అయితే దూరం పెట్టారో మనుషుల్లో అంటరాని వాళ్ళు అని చెప్పి కొంతమందిని దూరం పెట్టారు కదా. ఆ పాయింట్ చెప్పాలనుకున్నా డైరెక్టర్. నేనేమనుకుంటున్నా అంటే ఈ లంజా కొడుకు అనే ఓటు ఎందుకైతే వాడిండంటే అంటే వాడు ఏం చేసిండు అంటే రేపిస్ట్ చేసిండా లేకపోతే మర్డర్లు చేసిండా లేకపోతే ఇంకేమైనా చేసిండా అందు గురించే ఈ ఓటు పెట్టిండు. ఏది ఈ అలా కాదు, లంజా కొడుకు కొంతమంది కథ. ఏమంటున్నారంటే ఊరికే హైప్ కోసం పెట్టారు సినిమా, ఎలాగో చూడరు ఇలాంటి పదాలు లేకపోతే అని చెప్పి అంటున్నారు కొంతమంది. ఇటువంటి పదాలు ఎందుకు పెట్టిండన్న మళ్ళా డైరెక్టర్ గారు అదే పదం అదే ఎందుకు రిలీజ్ చేసిండు లంజా కొడుకి కథ అని ఎందుకు రిలీజ్ చేసిండు మరి టైటిల్ కూడా అదే పెట్టొచ్చు కదా మరి, పారడైజ్ అని పెట్టండి. మరి ఎందుకు రిలీజ్ చేసాడు కథ చూడాలి కదా మనం. ఓవరాల్ గా సినిమా చూస్తే ఆ లంజా కొడుకి కథ తెలుస్తుంది మనకి. సో అది సో నువ్వైతే వెయిట్ చేస్తున్నావు. 100% ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇప్పుడు పోతా నేను సినిమాకి. ఓకే. ఈ లంజా కొడుకి కథ ఎట్లా ఫైర్ ఉందో. కావాలి నానికి కూడా. అదే మరి Fans ఆయన వచ్చి. విశ్వరూపం చూపెట్టిండు బయట పెట్టిండు ఈ రోజు. చలో. సో నాని ఆయన ఓన్ ప్రొడక్షన్ లో చేస్తున్నాడు కాబట్టి ఆయనకు నచ్చినట్టుగా ఆయన మూవీలో మాటలు అనడం, సో ఆయనకు నచ్చినట్టుగా మూవీ చేయడం. ఎస్ ఆయన విశ్వరూపం బయట పెట్టిండు ఈసారి మాస్ గా. అంటే ఇన్ని రోజులు ఆయన నేచురల్ స్టార్ గా ఏదో ఫ్యామిలీ లవ్ స్టోరీస్ తీసుకోవడం వరకే పరిమితమైంది, కానీ ఇప్పుడు నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చిందని ఒక మెసేజ్ అయితే ఆడియన్స్ కి ఇస్తుంది. 100% అన్న ఆయన ఒరిజినాలిటీ ఆయన టాలెంట్ ని బయట పెట్టిండు ఈసారి. మాస్ గా ఎంట్రీ ఇచ్చిండు. నేను ఇది అని ప్రూవ్ చేసుకున్నాడు ఈసారి నాని అన్న. ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా కాదు ఈ లంజా కొడికి కథ ఎట్లా ఉంటదని నేను గిట వెయిటింగ్ చేస్తున్నా. మొత్తం రక్తపాతం రక్తపాతం తోటి సృష్టిస్తుండు. ఆ గటప్ గిట నెక్స్ట్ లెవెల్ ఉంది. అవును. ఈ లంజా కొడికి కథ కొంచెం ఆయన బాడీలో కూడా కొంచెం చేంజ్ వచ్చింది, బాడీ కట్అవుట్ కూడా మార్చేసి అన్ని కటౌట్లు మార్చిండు. మా అన్న విశ్వరూపం బయట పెట్టిండు. కానీ ఎవరు ఊహించుండరు కదా ఒక నాని నేచురల్ స్టార్ అయి ఉండి ఈ రకంగా ఈ సినిమా తీస్తాడు. 100% అన్న మాస్ లుక్ ఇచ్చిండు, మామూలుగా కాదు. నేను ఇది నా క్యారెక్టర్ ఇది అని ప్రూవ్ చేసుకున్నా. సరిపోదా శనివారం తోటి ఊర మాస్ లిక్ ఇచ్చిండు, కానీ ఈ పారడైజ్ మూవీ తోటి అల్టిమేట్ ఊర మాస్ కాదు మాసులకే మాస్ అని మాసు బాపులకే బాపు మాస్కా బాప్ మాసు మా అన్న ఎంట్రీ ఇచ్చిండు ఈసారి. నిజమైన రూపం బయటికి తెచ్చి ఒక కల్ట్ అనేది బయటకు వచ్చింది. కల్ట్ మామూలు కల్ట్ కాదు, రక్తపాతాలు చూపించేసిండు, మామూలుగా కాదు. నెక్స్ట్ లెవెల్ గా ఉందన్న, మామూలుగా లేదు. సో ఇలాంటి సినిమాలు తీయాలంటే మన రామ్ గోపాల్ వర్మ డేర్ చేసి తీస్తారు. అలాంటి రామ్ గోపాల్ గారు కూడా బీట్ చేసే విధంగా నాని తీస్తుంటే ఆయన విశ్వరూపం అంటేనే అట్లా ఉంటది. సో మాస్ అంటేనే ఇప్పుడు నాని అన్న అయిపోయిండు. ఓకే. సో అది